హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి. ఇంకా ఇది వచ్చేసి నిన్నటి వ్లాగ్ అండి. నిన్నైతే ఇంకా పొద్దున్నే లేచి ఫస్ట్ అయితే స్టవ్ మీద పాలు పెట్టేశానండి. ఇంకొక స్టవ్ మీద అయితే ఇక్కడ పల్లి చట్నీ కోసం పల్లీలు వేయించుకుంటున్నానండి. ఇంకా పాపనైతే ఈరోజు స్కూల్కి పంపించట్లేదండి. ఎందుకంటే తనకి నైట్ బాగా ఫీవర్ వచ్చింది. సో సడన్గా ఎందుకలా అవుతుందో అర్థం అవ్వట్లేదండి. 2 డేస్ మంచిగా ఉంటే మళ్ళీ 2 డేస్ ఫీవర్ వస్తుంది. సో అందుకనేసి ఇంకా స్కూల్కి అయితే పంపించొద్దు అనుకున్నాము. మా హస్బెండ్కి అయితే ఇంకా ఆఫీస్ ఉంది. తను మార్నింగే వెళ్తా అనేసి అన్నారు. సో ఇంకా వంట పని కంప్లీట్ చేసుకున్నాను అనుకో, మా హస్బెండ్ వెళ్ళాక పిల్లల్ని పడుకోబెట్టి ఎడిటింగ్ పని చేసుకోవచ్చు అనేసి ఇంకా ఫాస్ట్గా అయితే పనులు చేస్తున్నానండి. ఇంక ఇక్కడైతే పాలు కూడా కాగాయి. సో పిల్లలిద్దరి కోసం అయితే ఇంకా కొంచెం పాలల్లో పసుపేసి మా హస్బెండ్కి అయితే ఇచ్చేసానండి. అంటే తాగిపించమనేసి. ఇంకా మా హస్బెండ్ కోసం అయితే ఇక్కడ టీ పెడుతున్నాను. టీ అయితే ఇంకా ఈ మధ్యలో కొంచెం ఎక్కువగానే పెడతానండి. ఎందుకంటే తను రోజు పొద్దున టీలో అప్పాలు వేసుకొని తింటారు. సో అందుకనేసి ఈ అప్పాలు ఉన్నాను రోజులు ఇంకా మా హస్బెండ్కి అయితే టీ పెద్ద గ్లాస్ నిండా పోయాలండి. సో ఇంక ఇక్కడైతే పల్లీలు కూడా చల్లారిపోయాయండి. వీటిని అయితే ఇంకా మిక్సీకి పట్టుకుంటున్నాను చట్నీకి అయితే. ఇంకా చట్నీ పట్టుకుని అయితే పక్కకు పెట్టుకున్నానండి. అదే మిక్సీ జార్లో ఉంచాను. కొంచెమే చేశాను చట్నీ కూడా. సో అందుకనేసి ఇంక ఇక్కడ చూడండి, పిల్లలు పాలు తాగారు కదా, అంటే ఇది పాలు తొరిచిన గ్లాస్ అండి. సో మళ్ళీ ఇంకొక గ్లాస్ ఎందుకని అదే గ్లాస్లో అయితే అప్పాలు వేస్తున్నానండి మా హస్బెండ్ కోసం అనేసి. పూసేయాలా గ్యారెలు వేయాలా అంటే అది కొంచెం ఇది కొంచెం వేయాలంటే ఇంకా అదొక లేయర్ ఇదొక లేయర్లా వేస్తున్నానండి. ఫస్ట్ కొంచెం గ్యారెలు వేసి తర్వాత దానిపైన పూస, మళ్ళీ దాని తర్వాత గ్యారెలు, దాని తర్వాత పూస అలా అయితే వేసి ఇంకా టీ అయితే పోస్తానండి. మా హస్బెండ్కి అయితే ఇచ్చాను. ఇంకా తను తినుకుంటూ అయితే పిల్లలకు కూడా తినిపిస్తున్నాడండి. ఈ అంటే టీలో అప్పాలేస్తే పిల్లలు కూడా మంచిగానే తింటున్నారు. నాకంత నచ్చదండి. కాకపోతే మా పిల్లలకు కూడా బాగా నచ్చింది. సో ఇంకా మా హస్బెండ్ తినుకుంటూ వాళ్ళకి కూడా కొంచెం అయితే తినిపిస్తున్నానండి. నేనైతే ఇంక ఇక్కడ ఇడ్లీ పెడదామనేసి అయితే ఇడ్లీ పిండిలోంచి కొంచెం తీసేసి దాంట్లో అయితే సాల్ట్ వేసుకున్నానండి. ఇంకా వాటర్ అయితే యాడ్ చేయట్లేదు. ఆల్రెడీ ఇడ్లీ పిండి అయితే కొంచెం లూజ్గానే ఉందండి కన్సిస్టెన్సీ అయితే. సో అందుకనేసి ఇంకా డైరెక్ట్గా కలిపేస్తున్నాను. మా పాప ఏంటంటే అంటే టిఫిన్ చేయక కూడా ఒక 10-15 డేస్ అవుతుంది కదండి. ఇంటి దగ్గర టిఫిన్ ఏం చేయలేదు మమ్మీ. ఇంకా ఇడ్లీ దోశ కావాలనేసి అడుగుతుందండి. అందుకనేసి ఇంక ఇక్కడైతే ఇడ్లీ చేస్తున్నాను. ఈరోజు కొంచెం మంచిగానే తింటారు కావచ్చండి పిల్లలైతే. ఇంకా మా హస్బెండ్ ఎలాగూ వద్దంటారండి. అంటే తను టీ అప్పాలు ఉన్నాయి కదా అదే తిన్నారండి. సో నాకు 1, 2 ఇడ్లీలు చాలు, ఎక్కువ వద్దు అనేసి అన్నారు. ఇంకా నాకు కూడా ఒక 4 అయితే సరిపోతాయండి మొత్తం. అందుకనేసి 3 ప్లేట్స్ అయితే పెడుతున్నాను. ఇంకా పిల్లలు తినే వరకు తింటారు, మిగిలినవి మేము తినొచ్చు అనేసి అయితే ఇంక ఇక్కడైతే పెడుతున్నానండి. పెట్టడం కూడా కొంచెం ఎక్కువ పిండి అయితే పెట్టట్లేదు, తక్కువ తక్కువ అయితే పెడుతున్నాను. ఇంకా మా పాపకైతే నైట్ ఫీవర్ వచ్చిందని చెప్పాను కదండీ. ఇప్పుడైతే మంచిగానే ఉందండి. మార్నింగ్ డే మొత్తం బాగానే ఉంటుంది. ఇంకా నైట్ టైంలో ఏమో సడన్‌గా అలా ఫీవర్ వస్తుందండి. మా హస్బెండ్ ఏమో ఇంకా ఆఫీస్‌లో కొంచెం తొందరగా పని అయిపోతే హాస్పిటల్‌కి తీసుకెళ్దాం అనేసి అన్నారండి. అందుకనేసి వంట పని కూడా ఇప్పుడే కంప్లీట్ చేస్తున్నానండి. ఈరోజైతే ఇంకా మెంతి కూర పప్పు చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం అయితే ఫస్ట్ కందిపప్పును ఒక గిన్నెలోకి పోసుకున్నానండి. కాసేపు నానబెడదామనేసి. ఈ మధ్యలో అన్నీ అంటున్నారు కదా, పప్పులైతే కొంచెం నానబెట్టి వండుకుంటేనే మంచిగా డైజెషన్ అవుతున్నాయనేసి. సో అందుకనేసి ఇంక ఇక్కడైతే నానబెడదామనేసి పప్పు అయితే గిన్నెలోకి వేసుకున్నాను. అలాగే చింతపండు కూడా కొంచెం, ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసరికి గట్టిగా ఉంటుందండి. సో అందుకనేసి అది కూడా కొంచెం ముందే నానబెట్టేశాను. బాగా నానుతుంది అనేసి కొంచెం చింతపండు పప్పు అయితే ఇంకా పక్కన పెట్టుకున్నానండి. అలాగే ఇంకో సైడ్ అయితే రైస్ కూడా కడుగుతున్నాను. ఇంకా అన్నం కూడా వండి పెట్టుకున్నాం అనుకో, ఒకవేళ మా హస్బెండ్ రాగానే లంచ్ చేసి వెళ్ళొచ్చండి హాస్పిటల్కి అయితే. ఇంకా హన్మకొండకైతే వెళ్దాం అనుకుంటున్నాం. ఇక్కడైతే ఎంత చూపించినా కానీ మా పాపకి మళ్ళీ వస్తుందండి. సో ఒకసారి హన్మకొండలనే చూపిద్దాం, ఎందుకు ఇలా అవుతుందో ఏమో అనేసి అన్నారు. నైట్ టైంలో అయితే బాగా పళ్ళు కొరుకుతుందండి. ఇంకా కాళ్ళు లాగుతున్నాయి అంటుంది. లేనిపోని అంటే ఇంక అస్సలు నిద్రపోవట్లేదు. నైట్ అంతా బొర్రుకుంటూనే ఉంటుంది. అసలు ఎందుకు అలా అవుతుందో ఏమో చూడాలండి. కొంతమందిని అడుగుతానేమో అంటే నిద్రలో భయపడుతున్నట్టుంది, ఏదైనా తాగితే కట్టేయాలనేసి అంటున్నారండి. ఇంకా డాక్టర్ అంటే నేను ఆల్రెడీ వెళ్ళొచ్చాను కదా, డాక్టర్ ఏమో డీప్ స్లీప్లో ఉన్నా లేదంటే ఇంకా
ఇప్పుడు కొంచెం పిల్లలు ఈ స్టేజ్‌లో అలానే కొరుకుతారు. దానికేం కాదు అనేసి చెప్పారండి. నాకైతే ఇంకా డాక్టర్ చెప్పింది నమ్మాలా, వీళ్ళు చెప్పింది నమ్మాలా అనిపిచ్చింది. ఇక్కడైతే మా బాబు ఆల్రెడీ ఇడ్లీ అడుగుతున్నాడండి. తినక చాలా రోజులవుతుందని చెప్పాను కదా! సో, ఫస్టయితే బాబుకి పెట్టేసామండి. ఇంకా బాబుకి పెట్టే ముందు నేను గూడా కొంచెం తినేసి ఇచ్చాను. పిల్లలకే డైరెక్ట్ పెట్టకూడదు కదా! సో, అందుకనేసి ఇంకా బాబుకి ఇచ్చేసాను. బాబయితే అక్కడ కూర్చున్నాడండి. ఇంకా నెక్స్ట్ బాబుని కూర్చోబెట్టొచ్చి పాపకైతే పెడుతున్నానండి. సో, పిల్లలిద్దరికైతే ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెడుతున్నాను. ఇంకా వాళ్ళు ఆ పీసులకు పీసులు తీసుకొని చట్నీలో ముంచుకొని తింటారు కదా! సో, అందుకనేసి లేదనుకో ఇంకా ఆ ఇడ్లీని మొత్తం పిసికి పిసికి ఖరాబ్ చేస్తారండి. మెయిన్‌గా మా బాబు. సో, అందుకనేసి ఇలా ముక్కలు ముక్కలుగా చేసి ఇచ్చాను. మా పాపకి చేయకున్నా పర్లేదు గానీ, ఇంకా తమ్ముడికి చేసావు కదా! నాకు గూడా అట్లనే చెయ్యి అనేసి అంటదండి. అందుకనేసి ఇంక ముందుగానే తనకు గూడా అలానే చేసి ఇచ్చేసాను. ఇక్కడ పప్పు కుక్కర్‌లో అయితే పప్పేసుకుంటున్నానండి. ఇందాక నానబెట్టుకున్న పప్పు ఉంది కదా! ఇంకా నానబెట్టి కూడా హాఫ్ అన్ అవర్ పైనే అయిపోయిందండి. ఇంకా అదైతే కుక్కర్‌లోకేసుకొని పప్పు మునిగేంత వరకైతే వాటరేసుకుంటున్నాను. పైనుంచయితే కొంచెం పసుపు అలాగే కొంచెం నూనె వేసానండి. వాటర్ అయితే ఎంత తక్కువేసినా గానీ పైకైతే బాగా పొంగుతున్నాయండి. ఈరోజు కూడా అసలు ఇంక స్టవ్ అంతా పాడైపోయిందండి. ఆల్రెడీ స్టవ్ మీద కొంచెం పాలు పొంగినట్టు అలా ఉంది. స్టవ్ కొంచెం నీట్‌గా ఏం లేదు. ఇంకా ఇది పొంగేసరికి చాలా ఎక్కువైపోయిందండి. సో, ఎందుకు పొంగుతుందో నాకైతే అర్థం అవ్వలేదు. మరీ నీళ్ళు తక్కువ పోసామనుకో పప్పు మాడిపోయినట్టు అవుతది కదా! సో, అందుకనేసి కొంచెం నీళ్ళు ఎక్కువ పోసాను. ఆ నీళ్ళు ఎక్కువ పోసినందుకేమో మొత్తం పైకైతే పొంగిందండి ఆ నీళ్ళలాగా. ఇక్కడైతే ఫ్రిడ్జ్‌లోంచి మెంతికూర తీసుకొచ్చి కొంచెం నీళ్ళల్లో వేసైతే కట్ చేస్తున్నానండి. నాకైతే మెంతికూర పప్పు ఈ మధ్యలో బాగా ఫేవరెట్ అయిపోయిందండి. సో, అది ఎంత తిన్నా గానీ బోర్ అయితే కొట్టట్లేదు. అందుకనేసి మళ్ళీ ఈరోజు కూడా ఆ మెంతికూర పప్పే చేస్తున్నానండి. నిన్నటి వీడియో ఎంతమంది చూసారో కామెంట్ చేయండి. అంటే మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో అయితే అలా షూట్ చేస్తేనే ఇంట్రెస్టింగ్‌గా ఉంది కదండీ! నాకైతే నిన్నటి వ్లాగ్ నచ్చిందండి. నాకే ఎందుకో చాలా అనిపించింది. రోజైతే అలా షూట్ చేయను కదండీ నేను. నేను కనిపించకుండా ఓన్లీ నేను చేసే పనులే కనిపించుకుంటూ తీస్తాను కదా! నిన్ననైతే మా హస్బెండ్ హెల్ప్ చేశారులెండి నిన్నటి వ్లాగ్‌లో. మీకు అలానే కావాలంటే మాత్రం చెప్పండి. కొంచెం రిస్క్ తీసుకొనైనా అలా షూట్ చేయడానికి ట్రై చేస్తాను. సో, వ్లాగ్ అయితే ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి. ఇక్కడైతే నేను ఆ మెంతి కూర మొత్తం కట్ చేసుకున్నాకైతే ఇంకా ఆనియన్, పచ్చిమిర్చి, టమాటా అవి కూడా కట్ చేసుకుంటున్నానండి. మా హస్బెండ్ ఏమో 11:30, 12 వరకే వస్తా అనేసి అన్నారండి. ఫస్ట్ ఏమో మధ్యాహ్నం అవుతది అనేసి అన్నారు. తర్వాతనేమో మళ్ళీ హన్మకొండకెళ్ళి రావాలి కదా! లేట్ అవుతదేమో మళ్ళీ వచ్చాక మళ్ళీ ఆఫీస్‌కెళ్ళాలి. సో, అందుకనేసి 11:30, 12 వరకు వస్తా అనేసి అన్నారండి. నేనైతే ఫాస్ట్‌గా పనులన్నీ కంప్లీట్ చేసుకుంటున్నాను. నిన్నటి వీడియో ఎడిటింగ్ ఉంది కదండీ! అదైతే వీడియో మంచిగా షూట్ చేశాను. దాన్ని మంచిగా ఎడిట్ చేయాలనేసి అనుకుంటున్నానండి. ఇక్కడైతే పప్పు కూడా ఉడికిపోయిందండి. సో, పప్పు విజిల్ అంటే దాంట్లో ఉన్న ప్రెషర్ మొత్తం పోయింది. సో, మూత అయితే తీసేసానండి కుక్కర్ మూత. తీసేసి ఆ పప్పులోకైతే కొంచెం ఉప్పు, అలాగే కొంచెం కారం, ఇందాక చింతపండు నానబెట్టుకున్నాను కదండీ! చింతపండు నానబెట్టుకున్న దాంట్లో ఆ చింతపండు గుజ్జు కూడా తీసి దీంట్లోకైతే వేస్తున్నానండి. ఈ చింతపండు రసం ఏస్తే పప్పు ఫ్లేవర్ అయితే చాలా బావుంటుందండి. లైట్‌గా ఆ పులుపుతో అయితే చాలా అనిపిస్తుంది. పిల్లలకు కూడా నచ్చుతుందండి ఇలా చేస్తే మాత్రం. సో, నేనేంటంటే ఈరోజు లంచ్ మొత్తం తీసుకొని అంటే హాస్పిటల్‌కెళ్ళేటప్పుడే లంచ్ బాక్స్ ప్యాక్ చేసుకొని పోదామనుకుంటున్నానండి. బయట ఫుడ్ తినడం ఎందుకనేసి. అందుకనేసి ఇప్పుడైతే పప్పు వండాను. బియ్యం అయితే మా హస్బెండ్ వచ్చే ముందు పెడదామనేసి అనుకుంటున్నానండి. ఇక్కడైతే పప్పు తాలింపు పెడుతున్నానండి. ఫస్ట్ అయితే ఆయిల్‌లో జీలకర్ర, ఆవాలు వేసుకున్నాను. తర్వాత అయితే దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా! ఆ వెల్లుల్లి రెబ్బలు, అలాగే కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్ అవన్నీ వేసుకున్నానండి. అన్నీ మంచిగా ఫ్రై అవ్వడానికైతే కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను. సాల్ట్ ఏస్తే ఏంటంటే కొంచెం తొందరగా ఫ్రై అవుతదండి. సో, అందుకనేసి సాల్ట్ అయితే వేసుకున్నానండి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత అయితే దీంట్లోకి ఇందాక కట్ చేసి పెట్టుకున్న మెంతి కూర ఉంది కదా! ఆ మెంతి కూర కూడా వేసుకుంటున్నానండి. మెంతి కూరని మాత్రం ఆయిల్‌లో బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ మెంతి కూర అయితే మొన్న తీసుకొచ్చాడండి మా హస్బెండ్ అయితే. సో, మొన్ననేమో పుదీనా చట్నీ చేశాను. మెంతి కూర అలానే ఉంచాను. మెంతి కూర కూడా చట్నీనే చేద్దాం అనుకున్నాను గానీ, ఈరోజు మార్నింగ్ సడన్‌గా మళ్ళీ మెంతి కూర పప్పు చేసుకుందాం అనిపించిందండి. సో, అందుకనేసి ఇది స్టార్ట్ చేశాను. ఇక్కడైతే మెంతి కూరలోంచి కొంచెం వాటర్ బయటకొచ్చాకైతే దాంట్లోకైతే పసుపు కూడా వేసుకున్నానండి. వేసుకొని అంతా ఒకసారి అయితే కలుపుకుంటున్నాను. ఆ వాటర్ మొత్తం దగ్గర పడే వరకైతే కొంచెం ఉడికించుకొని తర్వాత అయితే కట్ చేసుకున్న 2 టమాటాలు ఉంటాయి కదా! ఆ టమాటాలు అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ టమాటాలు కూడా కొంచెం మగ్గిపోతే
ఉడికిపోతే సరిపోతుంది. ఇంకా మనం ఉడికించుకున్న పప్పు వేసుకుంటే అయిపోతుందండి. ఆ పప్పు కొద్దిసేపు ఇంకా మెంతి కూరలో ఉడికితే ఇంకా అప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇంకా సాల్ట్ ఏమైనా తక్కువ ఉంటే ఇప్పుడైతే యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. కొత్తిమీర లేదు ఇంట్లో. ఇంకా కొత్తిమీర ఉంటే కూడా పైనుంచి కొత్తిమీర వేసుకున్నా బాగానే ఉంటుందండి. ఇంకా ఈ పప్పు మొత్తం ఉడికిపోగానే దీన్నైతే స్టీల్ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇందాక గిన్నె ఏంటంటే నేను పల్లీలు వేయించాను కదా! సో, ఆ ఆయిల్ వేస్ట్ అవుతుంది అనేసి ఇంకా దాంట్లోనే పోపు పెట్టానండి. లేదనుకో ఈ స్టీల్ గిన్నెలోనే పోపు పెట్టేదాన్ని. ఇంక ఇప్పుడైతే ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి స్టీల్ గిన్నెలోకి అయితే. ఇంకా స్టవ్ చూడండి, ఈ వంట అయిపోయేసరికి స్టవ్ పరిస్థితి ఎలా ఉందో మీకే అర్థమవుతుంది. సో, ఇంక ఈ స్టవ్ అంతా క్లీన్ చేసుకుంటున్నానండి. టైం అయితే ఈ 8:30 అలా అవుతుంది అంతే. ఎక్కువైతే ఏం అవ్వలేదండి. పాపను స్కూలుకి పంపించేది ఉంటే ఇంకా కొంచెం ఎక్కువ పని ఉండేది. పాప స్కూలుకి వెళ్ళట్లేదు కాబట్టి ఇంకా పిల్లలకైతే స్నానాలు చేపించలేదండి. వాళ్ళు ఆడుకుంటున్నారు. ఇంకా ఇడ్లీ పెట్టాను కదా! ఇడ్లీ తిన్నారు కాబట్టి కొంచెం సైలెంట్‌గా ఉన్నారండి. లేదనుకో ఇంకా ఆకలయ్యి అటు ఇటు హడావిడి చేస్తూ ఉంటారు. పొద్దున్నే పాలు తాగారు. తర్వాత అయితే ఇడ్లీ పెట్టానండి. ఇంకా ఈ బోళ్ళు తోమినాక పిల్లలకైతే స్నానాలు చేపించి అప్పుడు నా ఎడిటింగ్ పని చేసుకుంటానండి. మా హస్బెండ్ వచ్చేలోపు ఈ పనులన్నీ కంప్లీట్ చేసి పెట్టుకోవాలి. ఇంక తను వచ్చాడనుకో వెళ్దాం వెళ్దాం అనేసి అంటారండి. ఇంక డాక్టర్‌కి కూడా కాల్ చేశాడట. డాక్టర్ అయితే మార్నింగ్ అంటే 11-3 వరకు ఉంటా అనేసి అన్నారండి. సో, అందుకనేసి ఇంకా ఫాస్ట్‌గా వెళ్ళి చూపించుకొని వద్దామనేసి అనుకుంటున్నామండి. ఇంకా నేను మొన్నటి వీడియోలో చెప్పాను కదండీ! నాకు కూడా గొంతు నొప్పి లేస్తుంది. థైరాయిడ్ టెస్ట్‌కి ఇచ్చాననేసి. థైరాయిడ్ టెస్ట్ అయితే రిపోర్ట్ నార్మల్ వచ్చిందండి. ఇంకా అది వచ్చేవరకు నాకైతే ఫుల్‌గా టెన్షన్ అయింది. అంటే ఏమొస్తదో ఏమో మళ్ళీ ఇంకా దానికి కూడా మెడిసిన్ వాడాల్సి వస్తదేమో అనిపించిందండి. కాకపోతే అదైతే నార్మల్ వచ్చిందండి. హమ్మయ్య! అనుకున్నాను. ఇంకా, ఇంకా కొంచెం టెస్టులు చేపించుకునేవి ఉన్నాయండి. అవి కూడా చేపించుకోవాలి. చూడాలండి అసలు ఎందుకు ఇలా వెయిట్ గెయిన్ అవుతున్నానో అర్థం అవ్వట్లేదు నాకైతే. ఇంకా స్టవ్ అయితే మొత్తం క్లీన్ చేసుకున్నాక ఇంకా బోళ్ళు తోమడం అయితే స్టార్ట్ చేశానండి. బోళ్ళు చూసారు కదా! ఇవైతే కొన్ని నైట్ బోళ్ళు, ఇంకా మార్నింగ్ టిఫిన్ చేసిన బోళ్ళు, ఆ పప్పు కుక్కరు, పప్పు గిన్నె అవే చాలా ఎక్కువైపోయాయండి. ఇంక ఈ బోళ్ళన్నీ అయితే ఇప్పుడు తోముతున్నాను. మా పిల్లలకేమో టీవీ పెట్టానండి. ఇంకా వాళ్ళైతే టీవీ చూసుకుంటున్నారు. కొంచెం నన్నైతే పెద్దగా డిస్టర్బ్ చేయట్లేదండి. ఇంకా బోళ్ళయితే మొత్తానికి తోమడం కంప్లీట్ అయిపోయిందండి. మొత్తం అయితే మీకేం చూపించట్లేదు లేండి. అక్కడ పెట్టడానికి కూడా ప్లేస్ లేదసలు. సో, అన్ని బోళ్ళయిపోయాయండి. ఇంకా బోళ్ళు ఫస్టు కొన్ని తోమి కడిగాను. పక్కన పెట్టేసానండి. బోళ్ళ చిక్కులో పెట్టాను. ఇక్కడ ప్లేస్ సరిగ్గా లేదనేసి మళ్ళీ తర్వాత ఇంకా కొన్ని బోళ్ళుంటే ఆ బోళ్ళయితే ఇప్పుడు తోముతున్నానండి. ఇంకా ఈ బోలు తోమడం కంప్లీట్ అవ్వగానే మా బాబయితే ఇంక ఫుల్లుగా నిద్రకొచ్చి ఏడ్చాడండి. ఇంక తననైతే పడుకోబెట్టాను. స్నానాలు చేపిచ్చలేదు, ఏం చేపిచ్చలేదండి. ఇంకా నేను మా బాబు పడుకున్నాడు కదా! బాబు పడుకున్నప్పుడే వీడియో ఎడిటింగ్ చేసుకుందాం అనేసి ఫాస్ట్‌గా వీడియో అంతా ఎడిటింగ్ చేసుకున్నానండి. నేను ఎడిటింగ్ చేసుకుంటుంటే ఈ గ్యాప్‌లో మా పాప కూడా వెళ్ళి పడుకుందండి. ఈరోజైతే అసలు ఇద్దరు సడెన్‌గా పడుకుండిపోయారు. ఇంక నా ఎడిటింగ్ పనైతే మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. కంప్లీట్ అయిపోయేలోపు మా హస్బెండ్ కూడా వచ్చారు. ఏంటి ఇంకా పిల్లలకి స్నానాలు కూడా చేపిచ్చలేదు అనేసి అన్నారండి. ఇంకా వాళ్ళైతే పడుకున్నారు. నేనేం జేయాలి అనేసి అంటే, ఇంకా వాళ్ళు పడుకున్నప్పుడే నీకు టైం దొరికింది గదా! ఇంక ఎడిటింగ్‌కి కూర్చున్నావా అనేసి అన్నారండి. అవును. టైం దొరికినప్పుడు చేసుకుంటే బెటర్ కదా! అనేసి ఇంకా మా హస్బెండ్ రాగానే ఫాస్ట్‌గా నేనైతే ఫ్రెష్ అయిపోయానండి. రైస్ అయితే స్టవ్ మీద పెట్టాను. ఇంకా పిల్లలకి ఫ్రెష్ చేపిద్దామనేసి ఎంత లేపినా లేవట్లేదండి. నార్మల్‌గా అయితే కొంచెం సౌండ్ వచ్చినా మా పిల్లలు లేస్తారు. ఇంకా ఈరోజైతే హన్మకొండకెళ్ళే పనుంది కదా! ఎంత లేపినా లేవట్లేదండి. పనున్నప్పుడు వాళ్ళైతే అస్సలు లేవరు కదా! మా పాప లేచింది. మా బాబు మాత్రం ఇంకా నాని, నాని అని ఎన్ని సార్లు పిలిచినా గానీ ఇటు పిలిస్తే అటు పడుకుంటున్నాడు, అటు పిలిస్తే ఇటు పడుకుంటున్నాడండి. సో, మొత్తానికి ఇంక ఇద్దరు పిల్లల్ని లేపి స్నానాలు చేపిచ్చి హన్మకొండకైతే వచ్చేసామండి. ఇంకా ఎందుకో నాకు ఈరోజు కార్‌లో వస్తుంటే ఫుల్లు వామిటింగ్ వచ్చినట్టు అయిందండి. వీడియో అలా ఏం షూట్ చేయలేదు. ఇంక బయలుదేరినప్పుడు గూడా. ఇంకా రావడమే ఫస్ట్ అయితే హాస్పిటల్‌కెళ్ళామండి హన్మకొండలో అయితే. ఇంకా అక్కడైతే రష్ గూడా ఏం లేరు. హాస్పిటల్‌లో అయితే ఇంక వెంటనే పాపనైతే చూపిచ్చామండి. ఇంక మేము ఇంటి దగ్గర లంచ్ అలా ఏం చేసి రాలేదు కదా! ఇంకా లంచ్ బాక్స్ అదంతా ప్యాక్ చేసుకొనొచ్చానండి. ఇంకా మా హస్బెండ్‌కేమో తనకు ఆఫీస్ పని ఉందంట కొంచెం. ఇంక మమ్మల్నయితే ఇక్కడ పబ్లిక్ గార్డెన్‌లో డ్రాప్ చేసి తను వెళ్లారండి. ఆఫీస్ పని చూసుకొనొస్తా అనేసి. నేనైతే పిల్లల్ని కొద్దిసేపు ఆడిపిచ్చాను. ఇంకా ఈ పబ్లిక్ గార్డెన్స్‌తో అయితే నాకు చాలా మెమోరీస్ ఉన్నాయండి. నేను ఇంటర్ చదివేటప్పుడైతే ఇంకా హాస్టల్‌లో ఉండేదాన్ని. మా మమ్మీ వాళ్ళైతే ఇంకా ఔటింగ్ ఉన్నప్పుడొచ్చి పబ్లిక్ గార్డెన్‌కి తీసుకొని వచ్చేవాళ్ళండి. పూరీలు, చికెను అవి తీసుకొచ్చి ఇంకా తిన్నాక జుట్టుకి ఫుల్లుగా ఆయిల్ పెట్టేది మా అమ్మ అయితే. ఇంకా సాయంత్రం వరకు ఈ పబ్లిక్ గార్డెన్‌లోనే ఉండి, సాయంత్రం అయితే ఇంకా మా మమ్మీ వాళ్ళ హాస్టల్‌లో డ్రాప్ చేసి వెళ్ళిపోయేవారండి. నాకు ఈ పబ్లిక్ గార్డెన్ చూస్తే అదే గుర్తొస్తది. ఇంకిక్కడ మా పిల్లల్ని ఆడిపిద్దామంటే ఉయ్యాలలు అవి కొంచెం ఏం సరిగ్గా లేవండి. ఇంక ఉన్న వాటితో కొద్దిసేపయితే అలా ఆడుకున్నారు. ఇంకా మా హస్బెండ్ అయితే వచ్చారండి. తన పని కూడా అయిపోయిందని. ఇంక అక్కడ చూడండి వస్తున్నారు. ఇంకా
లంచ్ బాక్స్ అవన్నీ పట్టుకొనైతే వస్తున్నారండి. కార్‌లోనే ఉన్నాయి. నేను ఇద్దరు పిల్లల్ని పట్టుకొని తినిపించలేను కదా! సో, అందుకనేసి "నువ్వు రా నీ పనయిపోయాక వచ్చాకే తినిపించి వెళ్దాం" అనేసి అన్నామండి. యాక్చువల్లీ మా హస్బెండ్‌కు ఈవినింగ్ గూడా పనుందండి. ఆల్రెడీ ఫుల్‌గా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. కాకపోతే ఇంత దూరం లంచ్ బాక్స్ తీసుకొచ్చాను కదా! పార్క్‌లో అయితే పిల్లలు మంచిగా తింటారు. ఇంకా తిన్నాకే వెళ్దాం అనేసి అంటే, ఇంకా ఓకేలే అని అయితే కొద్దిసేపు కూర్చున్నామండి. మా పిల్లలైతే ఈరోజు మంచిగా తిన్నారండి. ఇట్లా బయటికి తీసుకొస్తే వాళ్ళకి గూడా ఎక్కువ తినాలనిపిస్తది గదండీ! సో, ఇద్దరు ఎవరిది వాళ్ళకే పెట్టిస్తే మంచిగా తిన్నారండి. తిన్నాకైతే చూడండి ఇంకెలా ఆడుతున్నారో కొద్దిసేపయితే అట్లా ఆడుకున్నారండి. ఇంకా ఆడుకున్నాకైతే ఇంటికి బయలుదేరిపోయాము. ఎంత ఎంజాయ్ చేశారో అండి ఉన్న కొద్దిసేపయినా గానీ. ఇంకా మా పాపను హాస్పిటల్‌లో చూపిస్తే డాక్టర్ అయితే వెయిట్ తక్కువుంది అనేసి చెప్పారండి. కొన్ని సిరప్స్ అలా రాసారు. ఇంకా అది వాడాక కూడా తగ్గకపోతే అప్పుడు తీసుకురండి టెస్టులు చేద్దామనేసి అన్నారండి. ఇంకా పాపతో పాటు బాబుకి కూడా చూపిచ్చామండి. కొంచెం జలుబు అలా ఉంది కదా అనేసి ఇంకా తనకు కూడా కొన్ని సిరప్‌లయితే రాసారు. మొత్తానికి ఇంటికైతే వచ్చేసామండి. ఇంకా వచ్చి రాగానే మా హస్బెండ్ అయితే నాకు ఫాస్ట్‌గా కొంచెం టీ పెట్టు నేను మళ్ళీ ఆఫీస్‌కెళ్ళాలనేసి అన్నారండి. రేపు మీటింగ్ ఉంది మా హస్బెండ్‌కైతే. సో, అందుకనేసి ఈరోజు మొత్తం హడావిడి పెడుతున్నారండి. ఈవినింగ్ టైంలో కూడా ఇంకా తప్పలేదు వెళ్ళకుండా అయితే. సో, టీ తాగేసి తనైతే వెళ్ళిపోయారండి. ఇంకా మా పిల్లలైతే ఇక్కడ ఫ్రూట్స్ కోసం అయితే ఒకటే ఏడుపండి. వచ్చి రాగానే ఇంకా వాళ్ళకి ఆకలైనట్టుంది మళ్ళీ. ఇంక అందుకనేసి చెరొక బనానా ఇచ్చానండి. బనానా అయితే తింటున్నారు. ఇంకా ఈ బనానా తినే గ్యాప్‌లో అయితే మా బాబు కోసం ఇంకా యాపిల్ కూడా కట్ చేస్తున్నానండి. యాపిల్ అయితే అంటే పీల్ చేసి ఇస్తేనే తింటాడు. ఇంకా అందుకనేసి మొత్తం పీల్ చేసి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేశానండి. ఇంకా నిన్న మా హస్బెండ్ అయితే స్ట్రాబెర్రీ కూడా తీసుకొచ్చాడండి. ఆ స్ట్రాబెర్రీ అయితే 2 బాక్సులు తీసుకొచ్చాడు. నిన్న ఒక బాక్స్ తిన్నారు. సో, ఇంకా ఈరోజైతే ఒక బాక్స్ ఉండే అండి. నేను పొద్దున తిందామనుకున్నాను గానీ, ఇంకా పని హడావిడిలో పడి మర్చిపోయాను. ఇంక ఇప్పుడొచ్చి రాగానే ఫస్ట్ అయితే ఈ స్ట్రాబెర్రీ బాక్స్ తీసుకొచ్చి ఇక్కడ సాల్ట్ వాటర్‌లో ఏద్దామనేసి ఒక గిన్నెలో అయితే వాటర్‌లో సాల్ట్ ఏస్తున్నానండి. ఇంకా దాంట్లోకైతే స్ట్రాబెర్రీలేసాను. చూసేసరికైతే ఒక 5, 6, 7, 8 మొత్తం ఖరాబ్ అయిపోయాయండి. నాకైతే బాధ అనిపించింది. ఎందుకంటే ఇవి చాలా కాస్ట్ పడతాయి కదండీ! సో, ఇవి ఎందుకో ఒకటే రోజుకి మొత్తం పాడైపోయాయండి. సో, కొన్నే మంచిగా ఉన్నాయి. ఇవి మెయిన్‌గా పిల్లల కోసమని తీసుకొచ్చానండి. ఇంకా ఆ మధ్యలో తీసుకొస్తే మంచిగా తిన్నారు పిల్లలైతే. ఇప్పుడు వాళ్ళకి నచ్చలేదండి. ఎక్కువైతే తినలేదు. చూడండి మొత్తం కుళ్ళిపోయినట్టు అయ్యాయండి. సో, వాటిలలో కొంచెం మంచిగా ఉన్న వాటినైతే కట్ చేసి నేను కొంచెం పాలేసుకొని మిల్క్ షేక్ లాగా అయితే చేశానండి. మా పిల్లలైతే నార్మల్‌గా తినట్లేదు కదా! ఇలా మిల్క్ షేక్‌లా చేస్తే తింటారేమో అనేసి తాగుతారేమో అనేసి చేశానండి. కాకపోతే వాళ్ళకు ఇంకా అలా కూడా నచ్చలేదండి. ఇంక నేనే ఆ మిల్క్ షేక్ తాగేసాను. టేస్ట్ అయితే సూపర్‌గా ఉందండి. నాకు చాలా నచ్చింది. ఇంకా కొన్ని స్ట్రాబెర్రీస్ ఉంటే బావుండనిపించిందండి. సో, చాలా వరకైతే పాడైపోయాయండి. సగం వరకు మంచిగా ఉన్నాయి. సగం వరకు మొత్తం పాడైపోయాయి. నిన్నటి బాక్స్ అయితే నేను ఉత్తిగానే తిన్నానండి. బావున్నాయి టేస్ట్ అయితే. కాకపోతే ఈరోజు ఇంకా అవి ఎందుకో పాడయ్యేసరికి తినబుద్ధి కాలేదు సరిగా. సో, మొత్తం పాడైన వరకు అంటే కట్ చేసి తీసేసి మిగతాయి అయితే మిక్సీ జార్‌లోకేసుకొని కొంచెం షుగరు ఇంకా కొన్ని పాలేసి అయితే ఇంకా దాన్ని మంచిగా మిల్క్ షేక్ లాగా అయితే చేసేసుకున్నానండి. చేసుకొని ఇంక ఈ గాజు గ్లాస్‌లో అయితే వేసుకున్నాను. గ్లాస్ మొత్తం నిండిందండి. దాంట్లో స్ట్రా ఏసుకొని ఇంకా మా పిల్లలు తాగుతారేమో అని వాళ్ళ దగ్గరికెళ్ళాను గానీ వాళ్ళకైతే పెద్దగా నచ్చలేదండి. ఇంక నేనే తాగేసాను. ఇంక ఇదైతే నైట్ అండి. నైట్ అయితే డిన్నర్‌లోకి మళ్ళీ రైస్ కడిగి స్టవ్ మీద అయితే పెట్టానండి. మా మమ్మీ వచ్చింది నిన్న. నైట్ హాస్పిటల్‌కొచ్చిందండి. సో, ఇంక హాస్పిటల్‌లోనే నైట్ అయిపోతే మళ్ళీ ఇంటికొచ్చింది. పొద్దున ఎప్పుడో తినొచ్చిందట అండి. ఇంకా ఆకలవుతుంది అనగానే వెంటనే రైస్ అయితే పెట్టాను. ఇంక ఆ రైస్ ఉడికే గ్యాప్‌లో అయితే పిల్లలకి స్నానాలు కూడా చేపిచ్చానండి. ఇంకా అన్నం అవ్వగానే మమ్మీకైతే పెట్టిచ్చేసాను. మా మమ్మీ అయితే తిన్నదండి. మమ్మీ తిన్నాకైతే ఇంకా పిల్లలకు గూడా పెట్టి తినిపిచ్చేసాను. పప్పు కర్రీ కదండీ! ఇంకా మా పిల్లలు కూడా కొంచెం మంచిగానే తిన్నారు ఈరోజైతే. ఇంకా పిల్లలు తిని పడుకున్నారండి. ఇంకా మమ్మీ కూడా పడుకుంది వెళ్ళైతే. అసలే చేతనవ్వట్లేదట. సో, అందుకనేసి ఇంకా వెళ్ళి పడుకోమంటే పడుకుందండి. ఇంకా పిల్లలు పడుకున్నారు. మమ్మీ కూడా పడుకుండిపోయింది. నేనైతే కిచెన్‌లోకొచ్చానండి. వచ్చైతే ఇంకా డిన్నర్ చేశాకొచ్చిన బోళ్ళుంటాయి కదా! ఇంకా ఆ బోళ్ళన్నీ తోముతున్నానండి. పొద్దున్నే ఫుల్‌గా బోళ్ళు తోమాను. మళ్ళీ ఇప్పుడు ఫుల్‌గా పడ్డాయండి బోళ్ళయితే. ఇంక ఇవన్నీ తోమేసి ఇంకా కొన్ని బట్టలున్నాయండి మడతబెట్టేటివి. అవైతే మడతబెట్టాలండి. రేపటి నుంచయితే పాపను స్కూలుకి పంపించాలి. యాక్చువల్లీ చెప్పాను కదా! ఈరోజే పంపించాల్సింది కానీ ఫీవరొచ్చేసరికి ఇంకా హాస్పిటల్‌కి తీసుకెళ్ళామండి. రేపటి నుంచి మాత్రం ఇంకా ఖచ్చితంగా స్కూలుకి పంపించాలండి. లేదనుకో ఇంకా అదే అలవాటయిపోతది. ఇప్పటికే 5, 6 డేస్ అవుతుంది హాలిడేస్ అంటే దగ్గర దగ్గర 10 డేస్ అవుతుంది హాలిడేస్ తీసుకొని. ఇంకా మళ్ళీ
లేట్ చేస్తే ఇంకా తను మళ్ళీ అంటే అలవాటయిపోతది ఇంటికాడనే ఉండడానికి. సో, అందుకనేసి ఇంకా మా హస్బెండ్‌తో అయితే ముందే జెప్తున్నాను. రేపైతే ఖచ్చితంగా పంపించాలి స్కూల్‌కనేసి. మా హస్బెండ్ ఏమో రేపు పొద్దున వరకు చూద్దాంలే తగ్గితే పంపిద్దాం అనేసి అన్నారండి. ఇంక ఇక్కడైతే నేను బోళ్ళు మొత్తం తోమి కడిగేసానండి. ఇంకా కడిగైతే హాల్లోకొచ్చాను. బట్టలు మడత పెడుతున్నానండి. ఇంకా ఈరోజు వాషింగ్ మిషన్‌లో బట్టలేయలేదు. యాక్చువల్లీ ఇవి నిన్న వేసినవే అండి. పెట్టి ఇక్కడనే పెడుతున్నానండి సోఫా మీదయితే. ఇంక రేపు సర్దుకుందాం అనేసి. టైం అయితే ఇంక నేను ఈ బట్టలు మడత పెట్టే వరకే 9:45 అలా అవుతుందండి. టైం చూస్తున్నా గానే గడిచిపోతుంది అంత ఫాస్ట్‌గా. ఎందుకో ఏ పని సరిగ్గా చేయనే చేయలేదు. ఇంకా అటు ఇటు చూసేలోపు టైం అయితే గడిచిపోయిందండి. ఫుల్‌గా నిద్రొచ్చేస్తుంది. కొన్ని వీడియోస్ ఉండే ఎడిటింగ్ చేసేటివి గానీ అంత ఓపిక కూడా లేదండి. జర్నీ చేసి వచ్చాం కదా! ఇంకా టైర్డ్ అయిపోయినట్టు అయ్యానండి. యాక్చువల్లీ అసలు నాకు కార్ జర్నీ గానీ, ఏ జర్నీ గానీ మంచిగానే పడతది. ఈరోజు ఎందుకో ఆ జర్నీ నాకు అస్సలు నచ్చలేదండి. ఎప్పుడు ఇంటికొస్తామా అనిపిచ్చింది. మొత్తానికైతే కొంచెం తొందరగానే వచ్చామండి ఇంటికి కూడా. అంత ఎటు బయటికి గూడా వెళ్ళలేదు. ఇంకా హాస్పిటలు, ఆ పార్క్ అంతే అండి. ఇంకా డైరెక్ట్ అయితే ఇంటికొచ్చాము. ఇంక ఇక్కడ నా బట్టలు మడత పెట్టడం కంప్లీట్ అయిపోయేలోపు మా పిల్లలు చూడండి ఎలా పడుకున్నారో మా హస్బెండ్ దగ్గరైతే. ఇంకా మా హస్బెండ్ ఏమో నిన్నటి నా వీడియో ఉంది కదా! అదైతే చూస్తున్నాడండి. ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటది. దాన్నైతే క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే.